హే హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఇవాళ మండే మార్నింగ్ మా ఇంట్లో బ్రెడ్ ఆమ్లెట్ బ్రేక్ఫాస్ట్ చేసేకి. సో ఎలా తయారు చేసేద్దామో చూద్దాం రండి. ఫస్ట్ ప్యాన్ మీద బటర్ వేసుకొని నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ బటర్ అయినా కలిపేసుకోవచ్చు. సో దానిపైన మనం 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని, నేను శాండ్విచ్ బ్రెడ్స్ తీసుకున్నాను, నార్మల్ బ్రెడ్స్ కాకుండా. సో శాండ్విచ్ బ్రెడ్స్లో ఇది మీడియం సైజ్ అనమాట, కొంచెం లార్జ్ సైజ్ కూడా ఉంటాయి. సో అవి నీట్గా బటర్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా అటు ఇటు నీట్గా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ సైడ్ ఇంకొక గిన్నెలో కొంచెం ఉప్పు, తగినంత కారము, పసుపు వేసుకొని 2 ఎగ్స్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. జనరల్గా అయితే 1 ఎగ్ కూడా సరిపోతుంది, బట్ చాలా పల్చగా వస్తుంది కాబట్టి నేను 2 ఎగ్స్ తీసుకున్నాను. సో 2 ఎగ్స్ తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి. బాగా అదంతా బాగా మిక్స్ అయ్యింది అని అనుకున్న తర్వాత పాన్ మీద కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకొని, ఆర్ ఎయిదర్ బ్రష్తో అయినా కూడా నీట్గా పాన్ మీద ఆయిల్ ఆర్ బటర్, ఎనీథింగ్ యూ ప్రిఫర్, దాన్ని నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం బీట్ చేసుకున్న ఎగ్ని మొత్తం కూడా దాని మీద స్ప్రెడ్ చేసుకోవాలి. గ్యాప్స్ లేకుండా నీట్గా స్ప్రెడ్ చేసుకొని, మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలంటే ఆ కన్సిస్టెన్సీలో స్ప్రెడ్ చేసుకోవచ్చు. కొంచెం లాగా అయితేనే బాగుంటుంది కొంచెం, కాబట్టి అలాగా నీట్గా స్ప్రెడ్ చేసుకొని ఒక 1 or 2 మినిట్స్ ఉంచి, మరి టోటల్ ఆమ్లెట్లా కాకుండా కొంచెం డ్రైగా వెట్గా ఉండేలాగా ఉంచుకొని, మనం ఇందాక ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని దాని మీద ఉంచుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. సో ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత బ్రెడ్ స్లైసెస్ నుంచి దాని మీద ఇలాగా శాండ్విచ్ షేప్ వచ్చేలాగా కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి. సో ఫోల్డ్ చేసుకొని అటు ఇటు దాన్ని తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. సో సర్వ్ చేసుకొని దాన్ని టొమాటో కెచప్తో కానీ సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చిన విధంగా మీరు ప్రిపేర్ చేసుకొని ట్రై చేయండి. థ్యాంక్ యూ.